హాయ్ అందరికీ నమస్కారం. సండే రోజు సడన్గా వర్షం పడింది. అయినా ఈ మధ్య హైదరాబాద్లో ఇది కొత్తేం కాదు. పోయిన 2 సంవత్సరాలు మా చుట్టుపక్కల చూస్తే పూర్తిగా ఎండిపోయి కనిపించేది. ఈ సంవత్సరం గ్రీనరీతో కలకల్లాడుతుంది. ఈ సంవత్సరం గత నెల రోజులుగా హైదరాబాదులో వెదర్ బెంగళూరులాగా మారుతుందేమో అని నాకు అనిపిస్తుంది. పొద్దున మధ్యాహ్నం ఎండగా ఉంటుంది, మధ్యాహ్నం అవగానే కాస్త మబ్బు అవ్వడం, సాయంత్రం వరకల్లా 1-2 చినుకులు పడిపోవడం. వర్షం పడగానే కెమెరా అందుకోవడం, నీకేం పని పాట లేదా అనిపిస్తుందా మీకు? అవును, నేను చిన్న చిన్న ఆనందాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నాను ఈ మధ్య. పిల్లలు చిన్నప్పుడు నేను మొత్తం త్యాగం చేశాను నా జీవితాన్ని అని నేను చెప్పను, కానీ చాలా జాగ్రత్తగా వాళ్ళకి కావలసినవన్నీ సమకూర్చడంలో కొంత వైఫల్యం పొందినా సరే కొన్ని విషయాలని పిల్లలకి తక్కువ చేయకూడదని నేను దూరం పెట్టాను లైఫ్లో. ఇది చూడండి, బయట వర్షం పడుతుంటే ఇక్కడ నేను టీతో పాటు. అలాగే సండే రోజు లంచ్లోకి పులావ్. పిల్లలు అలా చిన్నగా ఉన్నప్పుడు టీవీలో చూసేదాన్ని కాదు, ఫోన్ కాల్స్ మాట్లాడేదాన్ని కాదు, వాళ్ళు పడుకున్నప్పుడు సైలెంట్లో పెట్టడం ఫోన్ని. ఏదో రకంగా ఎప్పుడు బిజీగా ఉండటం వల్ల కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విషయాలను కూడా మిస్ అయ్యాను. నేను కంప్లైంట్ చేయట్లేదు, కానీ అలా జరిగింది అంతే. ఆల్మోస్ట్ అలా ఓ 10-12 సంవత్సరాల తర్వాత కొద్దిగా మెల్లిగా నాకంటూ సమయం దొరకడం, అలా చిన్న చిన్న విషయాలన్నీ ఆస్వాదించడం అంతే. ఐఎమ్ సెలబ్రేటింగ్ మై సెల్ఫ్. ఈ పులావ్లో క్యారెట్ వంకాయలతో పాటు వేసింది ఇది పన్నీర్ కాదు, టోఫు, సోయా పనీర్. నా చిన్ని చిన్ని సంతోషాలని వింటున్నందుకు థ్యాంక్ యూ.